దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడండి. చూడండి, దేశాల మీదకి మరి రాష్ట్రాల మీదకి అనేకమైన ప్రపంచం మీదకి అనేకమైన తెగుళ్ళు అనేకమైన సంఘటనలు జరుగుచున్నప్పుడు మనము దేవుని చెంత ఉంటే, మనము బలము తెచ్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏ తెగులు కూడా, ఏ అనారోగ్యం, ఏ బలహీనత, ఏ చీకటి ప్రభావం కూడా మన దరిదాపులు కానీ మన కుటుంబంలో కానీ మన గృహంలోకి కూడా అది రాని అని చెప్తున్నాడండి. నువ్వు విశ్వాసంతో ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏ తెగులు నీ గుడారం సమీపించదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. నిశ్చయంగా మనం విశ్వసిస్తున్నామా, విశ్వాసంతో నడుస్తున్నామా? దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏ తెగులు కూడా, ఏ సమస్య, ఏ యాక్సిడెంట్, ఏ బలహీనత, ఏ వ్యాధి కూడా ఒకవేళ వచ్చినప్పుడు కూడా అది విడిపిస్తాను, తప్పిస్తానని చెప్తున్నాడండి. ఎందుకు తెలుసా? నువ్వు నమ్ముతున్నావు కాబట్టి. దేవుడు ఏదైనా సరే నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, ఆశ్చర్యం చేస్తాడు. ఏ బలహీనతకు నన్ను చోటు చేయడు, ఏ బలహీనతకు నన్ను అప్పచెప్పడు అని నువ్వు తలంచుతావో, ఆ విశ్వాసము ద్వారా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బహుకార్యములు నీ జీవితంలో చేస్తానని చెప్పేసి చెప్తున్నాడండి. నీ శ్వాసమే గొప్ప కార్యం చేయుడు అని చెప్పేసి